హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అంతిమ్ బయోసైన్స్లో మనకి వాక్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. కొత్త కొత్త జాబులకు సంబంధించి లేటెస్ట్ జాబులు మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఫ్రీగా జాబులకు సంబంధించి ఇంటర్వ్యూలకు సంబంధించి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరకదు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ జాబులకు సంబంధించింది, వాక్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించింది మేము ఫ్రీగా ఇస్తున్నాం. ప్లీజ్ లైక్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవ్రీడే కావాలంటే మాకు సపోర్టింగ్గా ఉండాలి. కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది జాబ్ లేకుండా జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు. ప్లీజ్ షేర్. ఫస్ట్ గ్రాన్యూల్స్ ఇండియాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండే ప్రొడక్షన్ ఏపీఐలో తీసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ సంబంధించి ఇది ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 16న వెడ్నెస్డే బుధవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ లొకేషన్, జాబ్ లొకేషన్ అనేది మనకి ఒకే దగ్గర, అంటే కంపెనీ దగ్గరే ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ చేసేది గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, యూనిట్ 4, ప్లాట్ నెంబర్ 30, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, అనకాపల్లి డిస్టిక్, ఏపీ. ఓకే, వైజాగ్ లో ఇది అనకాపల్లి డిస్టిక్. ఇక్కడ జాబ్ లొకేషన్, కంపెనీ కూడా అక్కడే. మనకి అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ గా ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ గా పెడితే జాబ్ లొకేషన్ అనేది మీరు రెజ్యూమ్ అనేది ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి కూడా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు తిరిగి పూర్తి డీటెయిల్స్గా మీకు మీ మెయిల్ ఐడికి రిటర్న్గా జాబులకు సంబంధించి మీకు మెయిల్ ఐడి పెట్టడం జరుగుతుంది. వర్మ.rudraju@granulesindia.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా అంటే డిప్లొమా కెమికల్ విత్ 0 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి సేమ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్సే ఉండాలన్నమాట. 0 to 4 years డిప్లొమా కెమికల్స్ చేసి ఉండాలి. ఫ్రెషర్స్ వచ్చి 2023, 2024 పాస్ అవుట్స్ అయ్యి ఉండాలి. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం 2023, 2024 పాస్ అవుట్స్ అయ్యి ఉండాలి. అంతకుముందు పాస్ అవుట్ ఉంటే తీసుకోవడానికి జరగదు. 2020 కానీ 2021 కానీ పాస్ అవుట్ ఉంటే వాళ్ళని తీసుకోవడం జరగదు. బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళైతే 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్ఆర్ఎస్ కెన్ ఆల్సో అప్లై. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్ఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి పర్ఫామ్ చేస్తున్నారు అనమాట. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే దీంట్లోకి ఈ జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనతో పాటు అప్డేటెడ్ రెజ్యూమ్ అంటే సివి రెజ్యూమ్, దాంట్లో బయోడేటాకి సంబంధించి మనం ఏం చదువుకున్నాం, మనం ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చాం, మనం ఏ కాలేజీలో చదువుకున్నాం, మనం మొత్తం పూర్తి డీటెయిల్స్గా ఆ రెజ్యూమ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ రెజ్యూమ్ చూసి మన ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అనేది మనకు కావాలి. కరెంట్ కంపెనీస్ సిటీసీ మనకు ఎక్స్పీరియన్స్ గట్లా ఉన్నట్టయితే సిటీసీ బ్రేకప్, ఇంక్రిమెంట్ లెటర్ ఇటువంటి మనం తీసుకురావాలి. 6 months ప్లే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియాలో ప్రొడక్షన్ జాబ్కి సంబంధించి మనం ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా వెళ్ళాలి ఇంటర్వ్యూకి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చి అంతిమ్ బయోసైన్స్లో డేటు 19 ఏప్రిల్ 19న సాటర్డే రోజును మార్నింగ్ 9 AM టు మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అంతిమ్ బయోసైన్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 276, 277, సర్వే నెంబర్ 20, హరోహల్లి ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ 2 నియర్ బన్నిన్ కూపే విలేజ్, కనకపుర తాలూక్, రామనగర్ డిస్ట్రిక్ట్. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇదే అడ్రస్ లో మన కంపెనీ కూడా ఉందన్నమాట. అక్కడే కంపెనీ దగ్గరే మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మనకి ఈ జాబ్ కి సంబంధించి షిఫ్ట్ ప్రకారం మనకు వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్ ఏం వేస్తారంటే కెమికల్ సింథసిస్ ప్లాంట్, యూనిట్ 3 డిపార్ట్మెంట్ కెమికల్ సింథసిస్ ప్లాంట్ లో ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ 3లో జాబ్ లొకేషన్ వచ్చి హరోహల్లి. ఎడ్యుకేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. డిప్లొమా, బీటెక్, బీఈ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ లో మనకు 0 to 5 years హ్యాండ్లింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఐసోలేటెడ్ గా ఆపరేషన్స్ చేసి ఉండాలి. అంటే ప్రొడక్షన్ వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. ప్రొడక్షన్ బ్యాచ్ రికార్డ్స్ అని ఏ విధంగా రాయాలి, తర్వాత జిఎంపీ అనేది ఎలా ఫాలో అవ్వాలి,
మనకు బ్యాచ్ సేఫ్టీ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది, క్లీనింగ్ అనేది ఏ విధంగా ఫాలో అవ్వాలి, మనకు శాంపుల్స్ అనేది ఏ విధంగా మనం తీసి శాంపుల్స్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాళ్ళు మనకి ప్రొడక్షన్ జాబ్లో ఈ జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ వచ్చేసి అంతిమ్ బయోసైన్స్, ఈ 2 కంపెనీలలో మనకి వాకర్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూసాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.